హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపినీస్ కిచెన్. సో అందరికీ ముందుగా గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. సో గణేష్ చతుర్థి స్పెషల్ ఇవాళ మన రెసిపీస్ ఏంటి అంటే ఉండ్రాళ్ళ పాయసం ఇంకా తిమ్మికూర పచ్చడి. ఉండ్రాళ్ళ పాయసానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా తడుపుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పిండిని చిన్న చిన్న ఉండ్రాలుగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న ఉండ్రాలని ఇందులో వేసేసుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చాక ఇందులో కొంచెం బెల్లంని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి ఇంకొక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేస్తే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం రెడీ. ముందుగా తిమ్మికూరని బాగా వాష్ చేసి కుక్కర్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో కొన్ని పచ్చిమిర్చి మరియు 2 చింతకాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే కొన్ని వాటర్ కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఆగండి. ఇది ఉడికినాక ఒక చిన్న గిన్నెలోకి తీసి పెట్టుకోండి. లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. పచ్చడి పోపు పెట్టుకోవడానికి ముందుగా ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకొని కొన్ని జీలకర్ర ఆవాలు, 1 ఎండుమిర్చి వేసుకోండి. ఇందులోనే 2 ఎల్లిపాయ ముక్కల్ని దంచి వేసుకోండి. 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ముందుగా పక్కన పెట్టుకున్న తిమ్మికూరని ఇందులోకి వేసుకోండి. ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకొని వేరే గిన్నెలకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే తిమ్మికూర పచ్చడి రెడీ. అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.